అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు దాకా మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి ఇవన్నీ పెట్టాను, కానీ ఈరోజు నాన్ వెజ్ ఐటెంలో పచ్చడి పెడుతున్నాను. భలే చక్కగా కుదిరింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. ఇంతకీ ఏ నాన్ వెజ్, చికెన్ పచ్చడా ఏ పచ్చడా అని ఆలోచిస్తున్నారా? రొయ్యల పచ్చడి పెట్టానండి. సూపర్గా ఉంది. రొయ్యల కూరకనే మార్కెట్కి వెళ్ళి రొయ్యలు తీసుకొచ్చారండి. ఎందుకు ఆ రొయ్యలను చూడంగానే పచ్చడి పెట్టాలి అనిపించింది. ఇంతకుముందు భార్గవ్ హాస్టల్లో ఎవరో వాళ్ళ ఫ్రెండ్ రొయ్యల పచ్చడి పెట్టాడంటే చాలా బాగుంది మా అన్నాడు. అందుకని మనం కూడా ట్రై చేద్దామని చెప్పి ఈరోజు ట్రై చేశానండి. రొయ్యలు శుభ్రంగా కడుక్కొని వాటికి ఈనెలు ఉంటాయి నల్లగా, అవన్నీ తీసేసి దాంట్లో ఉప్పు, పసుపు, కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసి బాగా వాటికి కొంచెం పట్టేటట్టుగా కలిపేసి ఒక 2 గంటలు మూత పెట్టి పక్కన పెట్టేశానండి. రొయ్యలు మనకి చూస్తుంటేనే అర్థమవుతుందండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి రొయ్యలు. అటు మరీ పెద్దవి కాకుండా అటు మరీ చిన్న చిన్నవి కాకుండా మోయనంగా రొయ్యలు బాగున్నాయండి. పచ్చళ్ళలో మనకి గుజ్జు రావాలి కదండి. ఆవాలు, చెక్క, లవంగాలు, యాలకులు, మెంతులు, ధనియాలు, జీలకర్ర మొత్తము లైట్గా వెచ్చజేసేసి మిక్సీకి వేసి పొడిగట్టి పక్కన పెట్టుకున్నానండి. మనం రొయ్యలు పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో నీరు మొత్తం పోయేదాకా బాగా ఉడకనియ్యాలండి. తర్వాత రొయ్యల్ని ఫ్రై చేసుకోవడానికి బాండీలో నూనె వేసి నూనెలో కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసి వేగిన తర్వాత ఈ రొయ్యలు కూడా వేసి బాగా ఎర్రగా గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా వేపాలండి రొయ్యల్ని. రొయ్యలు బాగా ఏకకపోతే పచ్చడి నిల్వ ఉండదేమో అనిపించిందండి నాకు. మొత్తానికి రొయ్యల్ని బాగా వేపాను. ముక్క కూడా గట్టిగా అనిపించింది నాకు. రొయ్యలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్సీకి వేసి పెట్టుకున్న పొడి, కారము, కొంచెం ఉప్పు వేసేసి దాంట్లోనే మొత్తం కలిపేసి కొంచెం సేపు ఉడకనియ్యాలండి. కారంలో పచ్చివాసన పోయి మనం వేసుకున్న మసాలా అంతా ముక్కకు పట్టే వరకు కొంచెం సిమ్లో పొయ్యి మీద పెట్టి ఉడకనిచ్చేసాక స్టవ్ ఆపేసి వేడి మొత్తం చల్లారనియ్యాలండి. ఈలోపు మనము పచ్చడికి కావాల్సిన నిమ్మకాయలు, ఒక 1/2 డజన్ నిమ్మకాయలు తీసుకొని కట్ చేసుకొని రసం పిండుకోవాలి. నిజంగా అండి, పచ్చడి నిమ్మకాయలు పిండక ముందు ఒక టేస్ట్గా ఉంది, నిమ్మకాయలు పిండాక మాత్రం భలే టేస్ట్ మారిపోయిందండి. నిమ్మకాయ పులుపు, ఉప్పు, కారము రొయ్యలకు పట్టుకొని రొయ్య నోట్లో వేసుకుంటే పుల్ల పుల్లగా, ఉప్పు ఉప్పగా, కారం కారంగా భలే టేస్ట్ వచ్చిందండి. అన్నంలో కలుపుకొని తింటున్నా కూడా వేడి వేడి అన్నంలో చాలా టేస్ట్గా అనిపించింది. మామూలుగా అయితే మనం ఏ పచ్చడి పెట్టినా చింతపండు ఉడకబెట్టి దాన్ని గుజ్జులాగా తీసి కలుపుతాం కదండి. ఉసిరికాయ పచ్చడికైనా, టమాటా పచ్చడి, వీటికి ఏదైనా చింతపండే వాడతాం కదా. ఫస్ట్ టైం నేను నిమ్మకాయ ఇప్పుడు ఈ పచ్చడిలో వాడుతున్నానండి. నిమ్మకాయ టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇందులో నిమ్మకాయలు కూడా బాగా పండుకాయలు ఉన్నాయండి ఇంట్లో. రసం కూడా బాగా 1/2 డజన్ కాయలకే బాగా చాలా రసం వచ్చింది. ఇదిగోండి 1/2 డజన్ నిమ్మకాయలకి 1/2 కప్పు దాకా రసం వచ్చింది. ఇక ఈ రసాన్ని మనం పచ్చళ్ళలో వేసి కలిపేసేయటమే. ఇక పచ్చళ్ళలోకి ఇంకా కావాల్సిన వస్తువులు చిన్నుల్లిపాయలు కావాలి కదండి. చిన్నుల్లిపాయలు మా భార్గవ్కి ఇచ్చాను వలవమని, 1 పాయ వేసాలండి, వాడు వలిసి చక్కగా ఇచ్చాడు. ఇంక ఈ చిన్నుల్లిపాయలు వేసేసి కలిపి ఆ తర్వాత నిమ్మరసం కూడా వేసి కలిపానండి. నూనె ఇప్పుడు సరిపోనట్టుగా ఉంది, కానీ 2-3 రోజులు పోతే మనకు మామిడికాయ పచ్చళ్ళలో కనుక నూనె పైకి వచ్చిద్ది అనుకుంటున్నాను. అందుకని అప్పుడు చూసి కలుపుకుందాంలే అని చెప్పి మళ్ళీ నూనె పోయలేదండి. నిమ్మరసం వేసి కలిపేశాక మాత్రం పచ్చడి టేస్ట్ అదిరిపోయిందండి. నిమ్మరసము, చిన్నుల్లిపాయ వేసి బాగా కలబెట్టేసి ఒక గిన్నెలో తీసేసుకొని తర్వాత మన నూనె చాలకపోతే 3వ రోజు ఇంకొంచెం నూనె కలుపుకోవచ్చండి. ఇప్పుడైతే నాకు చాలనట్టే ఉంది. మళ్ళీ తర్వాత ఎక్కువ పైకి వచ్చిద్దేమో చూద్దామని చెప్పి నేను ఇంక ఇప్పుడు కలపటం లేదు. 3వ రోజు మళ్ళీ ఒకసారి మూత తీసి గిన్నెలో పెట్టుకున్నాక తీసి చూసుకొని నూనె కనుక పైకి రాకపోతే కొంచెం నూనె కలుపుకుంటే సరిపోద్ది. వేడి వేడి అన్నంలో ఈ రొయ్యలు బాగా ఫ్రై అయిన రొయ్యలు పచ్చడి కలుపుకొని ఎర్రగా ఆ ముక్క అప్పుడప్పుడు నంచుకుంటా మధ్యలో చిన్నుల్లిపాయ నంచుకుంటూ తింటే రొయ్యల పచ్చడి సూపర్గా ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్